పుట్టుకతో పేదరికం, కుటుంబ పెద్దను పోగొట్టుకున్న దయనీయ పరిస్థితి. కన్న తల్లికి అండగా కుటుంబ బాధ్యతలను భుజాన ఎత్తుకెళ్లింది ఆ యువతి. ఆ యువతి జీవితం సమాజానికి ఓ సందేశం. కష్టాలొస్తుంటాయి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి, పరిస్థితులకు అనుకూలంగా మారుకోవాలి అనుకుంది. ఇది ఆ యువతకి ఎవరూ బోధించలేదు. తనకు తానుగా ఎవరి సాయం అవసరం లేదని తన కష్టాన్ని నమ్ముకుంది. ఆటోను నడుపుతూ అమ్మకు అండగా ఇంట్లో పనులు చేసుకుంటుంది. అంతేకాదు, అదే ఆటోలోనే వెళ్లి ఇంటర్ చదువుతుంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ చలించిపోయారు. సర్కార్ తరపున సాయం అందించి ఆమె వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాడు. ఇది నల్గొండ జిల్లా నకరేకల్ సమీపంలోని వంగమర్తి. సమీప దూరంలో డాబా హోటల్లో పనిచేస్తున్న యువతి పేరు సబిత. పుట్టుకతోనే పేదరికం. ఇటీవల తండ్రిని కోల్పోయింది. అమ్మకు అండగా నిలబడాలనుకుంది. అమ్మతో పాటు చేదోడు వాదోడుగా హోటల్లో పనిచేస్తూ నకరేకల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతోంది. కాలేజీకెళ్లి చదువుకోవాలంటే ఆటో ఖర్చులు 100 దాకా ఖర్చవుతాయి. తానే ఆటో నేర్చుకుని ఆటో నడుపుకుంటూ కాలేజీకి వెళ్తుంది. వంగమర్తి, నకిరేకల్, అరవపల్లికి ఆటో నడుపుతూ ఉపాధికి మార్గంగా ఎంచుకుంది. దారి పొడవునా ప్రయాణికులను చేరవేస్తూ రోజూ 200 రూపాయలు సంపాదిస్తోంది. వారాంతపు సెలవుల్లో రోజూ 500. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న గురూజా మహేష్ అనే వ్యక్తి చలించిపోయాడు. ఆమె వ్యక్తిత్వాన్ని చూసి మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ సోదరిని ఆదుకోమని అభ్యర్థించాడు. తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ను స్వయంగా ఆ యువతిని కలిసి సహకరించాలని సూచించారు. అంతేకాదు, కేటీఆర్ సామాజిక బృందాన్ని పురమాయించి స్వయంగా సాయం అందించాలని ఆదేశించారు. 3 రోజుల్లోనే ఆటో సబితను, ఆమె తల్లిని ప్రగతి భవన్ కు పిలిపించి కాసేపు మాట్లాడితే జీవిత సత్యాలు తెలుసుకున్న మంత్రి కేటీఆర్ చలించిపోయాడు. ఆమె మాటలకు ఫిదా అయ్యారు. కష్టాలను స్వయంగా ఎదుర్కొంటూ అమ్మకు తోడుగా ఆటోలో వెళ్లి చదువుకుంటూ అదే ఆటోను ఉపాధికి మార్గంగా ఎంచుకోవడం పట్ల అభినందించారు. అంతేకాదు, ప్రభుత్వం తరపున ఏమి కావాలో ఆటో సబితను కోరుకోమని కేటీఆర్ సూచించారు. సొంత ఆటో కావాలని కోరింది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని నిలువ నీడలేని తమకు ప్రభుత్వం తరపున ఇంటి వసతి కల్పించాలని అభ్యర్థించింది. తక్షణమే ఆటోకు ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేశారు. నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్తో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మెచ్చుకున్నారు. సబిత ఆటో నడుపుకుంటూ చదువుతూ అమ్మకు తోడుగా హోటల్లో పనిచేయడం స్ఫూర్తిదాయకమని, యువతకు చైతన్య దీప్తి లాంటిదని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శభాషు సబిత అంటూ అభినందించారు.